ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నమస్తే, పీనే న్యూస్కు స్వాగతం. ఒంగోలులో అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. రామ్నగర్ 4వ లైన్లో ఏర్పాటు చేసిన మెడిక్యూర్ హాస్పిటల్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో అత్యాధునిక వైద్య సేవల కోసం చెన్నై, హైదరాబాద్ లాంటి ప్రదేశాలకు వెళ్లవలసి వచ్చేదని, ప్రస్తుతం ఒంగోలులో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని దామచర్ల అన్నారు. కార్డియాలజీ స్పెషలిస్ట్ కె శ్రీధర్ బాబు, ఆర్థో స్పెషలిస్ట్ పి శ్రీనాథ్, స్త్రీల ప్రసూతి సంతాన విభాగం డాక్టర్ కె రవలి, కె జోస్నాను అభినందించారు. వీరితో పాటు జనరల్ సర్జరీ, క్రిటికల్ కేర్ ఇతర అత్యవసర వైద్య సేవలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో పలు విభాగాలను సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్, మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ కె వెంకటేశ్వరరావు, సిపిఐ నాయకులు ఎంఎల్ నారాయణ తదితరులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అయినాబత్తిన ఘనశ్యాం, బండారు మదన్, సిరిపురం వెంకట్రావు, రాయపాటి అరుణ, రంగసాయి, చీకటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచి హాస్పిటల్స్, ఇదివరకు ఉండే పరిస్థితుల్లో మనకు చిన్న ప్రాబ్లం వస్తే గుంటూరు, విజయవాడ పరిగెత్తేవాళ్ళం. లేకపోతే అది వరకు మనకి చెన్నై మనకి దగ్గర కాబట్టి చెన్నైకి పరిగెత్తేవాళ్ళం. ఈరోజు అన్నీ కూడా హాస్పిటల్స్ కొన్ని మంచి కూడా రావటం, ఏదైనా సర్జరీస్ చేయాలంటే కూడా మనకి అన్ని ఫెసిలిటీస్ తోటి ఉండే హాస్పిటల్స్ కూడా ఇక్కడికి ఊళ్ళో ఈరోజు రావటం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ కూడా మంచి హాస్పిటల్, ఈరోజు ఆర్థో కానీ లేకపోతే కార్డియాల్ కానీ రెండు కూడా కలిపి పెట్టారు. వాళ్ళంతా కూడా ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్, ఇదివరకు కిమ్స్లో పనిచేశారు. వాళ్ళకి అనుభవం బాగా సీనియారిటీ ఉంది కాబట్టి వాళ్ళు మంచి ఆలోచనతో 50 బెడ్ హాస్పిటల్ని మా లైఫ్స్లో చాలా బిగ్ డే. నేను డాక్టర్ కె శ్రీధర్ బాబు, డాక్టర్ శ్రీనాథ్, మా లైఫ్స్లోనే బిగ్ డే. మేమిద్దరం కలిపి మెడిక్యూర్ హాస్పిటల్ని స్టార్ట్ చేస్తున్నాము. దానికి మన ఎమ్మెల్యే గారు వచ్చి, సార్ వచ్చి ఎంతో ఆనందంగా ఓపెనింగ్ చేశారు. ఆయనకు ఎల్లవేళ రుణపడి ఉంటాము. అండ్ ఇక్కడ బెస్ట్ వైద్యపరంగా వైద్య సేవలు గుండె మరియు ఆర్థోపెడిక్స్ వరకు అండ్ గైనిక్ ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్ కూడా స్టార్ట్ అవుతాయి. వీటన్నిటి వరకు బెస్ట్ వైద్య సేవలు అందిస్తాము. మాకు ముఖ్య అతిథిగా వచ్చిన దామచర్ల జనార్దన్ గారికి, ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు డాక్టర్ శ్రీనాథ్, ఆర్థోపెడిక్ సర్జన్. ఇది మల్టీ స్పెషాలిటీ లాగా స్టార్ట్ చేశాము. దీంట్లో కార్డియాలజీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, ముందు కూడా మిగతా డిపార్ట్మెంట్స్తో కలుపుకొని ఇక్కడ మంచి హాస్పిటల్ని ఏర్పాటు చేసినందుకు మరి శ్రీనాథ్ వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అండి. మరి ఒక హాస్పిటల్లో పనిచేస్తూ, కిమ్స్లో పనిచేస్తూ మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చి ఓన్గా హాస్పిటల్ పెట్టుకోవడం. వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా, అంటే ఈ జంట ఆ జంట ఇద్దరు, ఒకరు గైనకాలజిస్టులు, ఆర్థో, అలాగనే మరి ఈ యొక్క మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మరి వీళ్ళకి మంచి సక్సెస్ రేట్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒంగోలులో ప్రారంభించడం చాలా సంతోషం. ఇక్కడ ఉన్న డాక్టర్స్ బాగా వెరీ రినౌండ్ అండ్ డెడికేటెడ్ డాక్టర్స్. మరీ ముఖ్యంగా డాక్టర్ శ్రీధర్ గారు కార్డియాలజిస్ట్ ఈజ్ ఎ వెరీ ఎక్స్పీరియన్స్డ్, గుడ్ అండ్ ఎ గుడ్ హ్యాండ్. ఇక్కడ ఈ హాస్పిటల్లో పూర్తి మంచి క్వాలిటీ వైద్యము,
విత్ రీజనబుల్ రేట్స్ ఉంటాయని మేమందరూ భావిస్తూ ఉన్నాము. సో ఐ విష్ ద మెడిక్యూర్ హాస్పిటల్ డాక్టర్స్కి అండ్ ద మేనేజ్మెంట్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మరి నూతన హాస్పిటల్స్ మధ్యకాలంలో వస్తున్నాయి. ఈరోజు మెడిక్యూర్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ ఈరోజు ఇద్దరు మిత్రులు శ్రీధర్ మరియు శ్రీనాథ్ డాక్టర్లు ఇద్దరు సంతనూతలపాడు జెడ్పీ హై స్కూల్లో 71వ ఆంధ్ర సీనియర్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు విజయవంతంగా ముగిశాయి. సూదనగుంట ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో 13 జిల్లాల నుంచి 450 మంది క్రీడాకారులు హాజరయ్యారు. గత 4 రోజుల పాటు హోరాహోరీగా కొనసాగిన పోటీలు ఘనంగా ముగిశాయి. పురుషుల విభాగంలో ఫైనల్ మ్యాచ్లో తూర్పుగోదావరి జిల్లా జట్టుపై ప్రకాశం జిల్లా జట్టు 12 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. మహిళల విభాగంలో ఫైనల్ మ్యాచ్లో విజయనగరం జిల్లా టీంపై కృష్ణా జిల్లా టీం 1 పాయింట్ తేడాతో విజయం సాధించింది. సూదనగుంట ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ఐ డాక్టర్ సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్, ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ అరుణుల చేతి మీదుగా ప్రథమ స్థానంలో నిలిచిన పురుషుల, మహిళల విజేతలకు ట్రోఫీలు అందజేశారు. జీవితాన్నిచ్చింది కబడ్డీ, నా జీవితం కబడ్డీకి అంకితం. సాంప్రదాయ క్రీడలు వర్ధిల్లాలి, తెలుగు నేల వర్ధిల్లాలి, కబడ్డీ వర్ధిల్లాలి, కబడ్డీ వర్ధిల్లాలి. కాకుండా మొనగాడిలా ఎన్నో అడ్డంకులను ఛేదిస్తూ అద్వితీయంగా జాతీయ స్థాయిలో తెలుగువాడు గర్వపడే విధంగా మన కబడ్డీని తీర్చిదిద్ది ముందుకు నడిపిస్తున్న యువ కెరటం శ్రీ యలమంచిలి శ్రీకాంత్ గారికి అత్యద్భుతమైనటువంటి ఆత్మీయ కరతాళ ధ్వనులు అందించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అసోసియేషన్ ఈ రోజు యావత్ శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు ఒకే మాట ఒకే బాటగా ముందుకు నడిపించడానికి అహర్నిశలు శ్రమిస్తూ వారి యొక్క అతి విలువైన వ్యాపార సమయాన్ని చాలా వరకు క్రీడలకు మన స్థానిక శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి బొకేని అందిస్తున్నందుకు అభినందనలు, ధన్యవాదాలు. ఈ యొక్క పోటీలో రెండవ సెమీఫైనల్స్ మ్యాచ్ ప్రారంభమైంది. ఉమెన్స్ సెక్షన్ క్రీడలను ఆడుతున్నటువంటి క్రీడాకారులు ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్ వారు
మంగమూరు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటాచలం ఫిల్లింగ్ సెంటర్ను ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్, సంతనూరుపాటి శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ ప్రారంభించారు. ఫిల్లింగ్ స్టేషన్కి విచ్చేసిన ఎమ్మెల్యేలకు నిర్వాహకులు మండవ రవి, మండవ మహేష్ మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పూజా కార్యక్రమం నిర్వహించారు. మంగమూరు రోడ్లో ప్రజలకు పెట్రోల్ బంక్ అందుబాటులోకి తీసుకొచ్చిన నిర్వాహకులను అభినందించారు. అనంతరం నిర్వాహకులు మండవ మహేష్ మాట్లాడుతూ మంగమూరు రోడ్లో అపార్ట్మెంట్ కల్చర్ పెరగడంతో పాటు నగర విస్తృతి పెరిగిన దృష్ట్యా మంగమూరు రోడ్ ప్రజల సౌకర్యార్థం పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తమ వద్ద నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉండటమే కాకుండా తూకంలో కూడా నిర్దిష్టతను పాటిస్తున్నామని అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేయర్ గంగాడు సుజాత, కమిషనర్ కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు మండవ మహేష్ చౌదరి. మనం ఈరోజు ఇక్కడ మంగమూరు రోడ్లో వెంకటాచలం ఫిల్లింగ్ సెంటర్ అనే పేరుతో భారత్ పెట్రోలియం వారి పెట్రోల్ బంక్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. దీని ఇనాగరేషన్ మన ఒంగోలు ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు, సంతనూరుపాటి ఎమ్మెల్యే విజయకుమార్ గారు చేశారండి. ఈ మన మంగమూరు డొంకలో ఇది ఇటీవల చూస్తే రెసిడెన్షియల్ ఏరియాగా బాగా గ్రో అవుతుంది. ఇక్కడెక్కడ జనాలకి పెట్రోల్, డీజిల్ సౌకర్యం లేకపోవడం వల్ల దాని దృష్ట్యా మనం ఇక్కడ భారత్ పెట్రోలియం వారి పెట్రోల్ బంక్ ఒకటి పెట్టడం జరుగుతుంది. మనం ఇక్కడ నాణ్యమైన పెట్రోల్ క్వాలిటీ ప్లస్ క్వాంటిటీ మెయింటైన్ చేస్తూ మీ అందరికీ 24/7 సర్వీస్ ఇస్తామని తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. చెన్నుపాటి వారి ఆధ్వర్యంలో నూతనంగా కొనుగోలు చేసిన అత్యాధునిక వోల్వో బస్సును ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్, ఎస్ఎన్పాటి శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ ప్రారంభించారు. బస్సులో ఏర్పాటు చేసిన అత్యాధునిక సౌకర్యాలను పరిశీలించి నిర్వాహకులు అభినందించారు. ఎమ్మెల్యేలు దామచల జనార్దన్, విజయకుమార్ బస్సును నడిపి అభిమానులు ఉత్సాహపరిచారు. ఈ ఏసీ స్లీపర్ బస్సులో లైవ్ ట్రాకింగ్, ఉమెన్ సేఫ్టీ సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నిత్య సంతోషం అందించే అద్భుత గ్రంథరాజ్యం భగవద్గీత అని గీతా మందిరం నిర్వాహకులు తెలిపారు. ప్రపంచంలో జయంతి జరుపుకునే ఏకైక గ్రంథం భగవద్గీత అని, మత గ్రంథం కాదని, మానవతా విలువలు ప్రబోధించే గ్రంథం అని తెలిపారు. గీతా జయంతిని పురస్కరించుకుని గాంధీ రోడ్లోని గీతా మందిరంలో భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గీతా పారాయణం చేశారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసే విగ్రహానికి పూజలు చేశారు. కార్యక్రమంలో గీతా మందిరం నిర్వాహకులు సురేఖ, అనిత, రాధ, అరుణ తదితరులు పాల్గొన్నారు. ఇస్తారు. ఆ మెను ఎలా వాడుకోవాలో చెప్తారు. అలా శ్రీమద్ భగవద్గీత అనే పుస్తకము మన జీవితంలో ఎలా ఉండాలో
మొత్తం వివరిస్తుంది. అటువంటి భగవద్గీత యొక్క పుట్టినరోజు ఈరోజు కాబట్టి మా గీతా మందిరంలో ప్రతిరోజు భగవద్గీత జరుగుతూ ఉంటుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా గీతా మందిరంలో మలయాళ స్వామి గారు, శ్రీ కృష్ణదాస్ గారు, శ్రీ గ్రంథి పిచ్చయ్య శ్రేష్ఠి గారు ఈ శిష్య పరంపరగా అంతా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సాయంత్రం పూట శ్రీమద్ భగవద్గీత, విష్ణు సహస్రనామ పారాయణాలు చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు గీతా మందిరంలో అనేక గురువుల ఇళ్లలో నేర్పిస్తూ ఉంటారు. భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనం ఆనందంగా ఉండాలి అంటే భగవద్గీతను మన జీవితంలో ఏకాదశి జరుగుతూ ఉంటుంది. అలాగే ముక్కోటి ఏకాదశి, గీతా జయంతి కార్యక్రమం, ధనుర్మాసం కార్యక్రమాలు కూడా 30 రోజులు జరుగుతాయి. ధనుర్మాసంలో ఉదయం 8 గంటల నుంచి ఉపన్యాస కార్యక్రమాలు ఉంటాయి. ధనుర్మాసం 30 రోజులు జరుగుతుంది. అలాగే సంక్రాంతి, భోగి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనము జీవితంలో నిత్యానందంగా ఉండాలి అనేటువంటిది మనకి కావాలి అంటే భగవద్గీత మాత్రమే మనకి శరణ్యం. భగవద్గీత కానీ పూర్తిగా నేర్చుకుంటే నిత్య ఆనందం కలుగుతుంది. ఆ ఆనందాన్ని పూర్తిగా అనుభవించాలి అంటే మన ప్రపంచంలో ఇంకొక గ్రంథం లేదని చెప్పచ్చు. గీతా మకరందము భగవద్గీతయే ఏకైక గ్రంథము. దాన్ని మనం ఫాలో అయినట్టయితే మనం ఎప్పుడూ ఆనందంగా ఉంటాము. మనకి ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ నీటి మీద బుడగలాగా తేలిపోతూ ఉంటాయి. మనకి అన్ని విషయాలు తెలిసినప్పుడు మనకి ఏది సమస్య అనిపించదు. ఎప్పుడైతే మనం చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. భగవద్గీతలో లేనిది ప్రపంచంలో ఏది లేదనమాట. రామాయణ, భారత, భాగవతాలు కానీ, అటు మహాభారతంలో ఉన్నది కానీ, వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాల సారం మొత్తం కూడా భగవద్గీతలోని 701 శ్లోకాల్లో సంపూర్ణంగా ఉంది. ఎవడైతే భగవద్గీతని ఔపాసన చేశాడో, మనన విధ్యాసలు చేశాడో వాడు బ్రతికి ఉన్న జీవన్ముక్తుడే. తర్వాత వాడికి మరి జన్మ లేదని చెప్తుందనమాట. బహుళ మే వ్యతీతాన్ని జన్మాన్ని తవచార్జున. అర్జున, నీకు నాకు అనేక జన్మలు గడిచినాయి, నాకైతే గుర్తుంది, నారాయణుడు కాబట్టి, నీ నల్లుడు కాబట్టి నీకు గుర్తుపెట్టుకోలేదని తెలియజెప్తాడు. ఈ రకంగా మానవుడిని మాధవుడిని చేసే అత్యంత గొప్ప శక్తిశాలి ఈ భగవద్గీత. ప్రపంచం విశ్వగురువు కావాలంటే ప్రపంచానికి భారతదేశం భారతీయులు ఈ ఒక్క గ్రంథాన్ని భగవద్గీత ఒక్కదాన్ని నేరిస్తే చాలు. ముందు భగవద్గీతలో ఎక్కడ కూడా వ్యక్తి. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moments.